ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం లూకాసు సువార్త 10వ అధ్యాయము 19వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఇదిగో శత్రువు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏది కూడా మీకు హాని చెయ్యదు, ఎందుకంటే నీ శత్రువు మీద నీకు బలం ఇచ్చాను అంటున్నాడు. నీ శత్రువుని నువ్వు కాలు కింద అణిచిపెట్టి వేస్తున్నావు అంటున్నాడు. మరి కాలు కింద అణిచిపెట్టినప్పుడు దాని మీద మనకి భయం ఉండదు కదా, దాని విషయంలో మనకి ఎటువంటి ఆందోళన ఉండదన్నమాట. అటువంటి కృపని నీకు ఆయన అనుగ్రహిస్తున్నాడంట. మరి ఈరోజు నీ దేవుడని యెహోవా నీతో అంటున్నాడు, మరి నీ శత్రువు నీ కాలు కింద ఉండాలి అని అంటే నువ్వు ఆయన కృపలో ఉండాలి. ఎందుకు అంటే దావీదు మహారాజు నిత్యము ఆయన స్తుతిస్తూ ఉండేవాడు అనమాట. ఆయన కృప అనే కంచెలు, ఆయన కనికరం అనే కంచెలు, ఆయన ఆశీర్వాదం అనే కంచెలు, ఆయన కాపుదల అనే కంచెలో దావీదు ఉండేవాడు. ఒకరోజు సింహం వచ్చి తన యొక్క గొర్రెపిల్లని ఎత్తుకొని పోతుంటే దేవుని ఆత్మ ఆయనని ప్రేరేపించింది. ఆ సింహం ఎత్తుకుపోవడం దేవునికి ఇష్టం లేదనమాట. దేవుని ప్రేరేపణని బట్టి ఒక్క ఉదుటినెళ్ళి తన యొక్క గొర్రెపిల్లని ఆ సింహపు నోట్లో నుంచి ఆయన లాక్కున్నాడు. ఆ సింహాన్ని ఒక బండకేసి తల చితక తొక్కాడు. నిజమే, శత్రు బలం అంతటి మీద ఎవరు అధికారం ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. నా సహజంగా దావీదుకు బలం లేదు, కానీ ఎప్పుడైతే నీ శత్రువు వచ్చి నీకు అన్యాయం చేస్తున్నాడో దేవుడు తట్టుకోలేకపోతున్నాడు అనమాట. దావీదు విషయంలో దేవుడు తట్టుకోలేకపోయాడు. వెంటనే ఆత్మ అతనిని ప్రేరేపించింది, ఆయనను ముందుకు తోసి ఆయన ఎప్పుడు ఎన్నడూ చేయనటువంటి ధైర్యము ఆయన పొందుకొని ఆ సింహాన్ని చంపివేశాడు. ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు, అటువంటి ధైర్యం, అటువంటి ఆత్మను, అటువంటి శక్తిని, బలాన్ని నేను నీకు ఇస్తున్నాను. నీవు శత్రువుని అణగదొక్కుతావు అంటున్నాడు. నీకు తెలియకుండానే అణిచివేస్తావు, నీకు తెలియకుండానే ఎదిరిస్తావు, నీకు తెలియకుండా దాన్ని అణిచిపెట్టి వేస్తావు అంటున్నాడు దేవుడు. అటు కృప దేవుడి దిన మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. నువ్వు ఇచ్చిన బలాన్ని బట్టి, శక్తిని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటా. ఎన్నడూ కూడా తండ్రి ఏ శత్రువు మమ్మల్ని అలజడి చేయకుండా, అయా తండ్రి దాని మీద మాకు బలాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లి. ఈ యొక్క సమయంలో ప్రభా అయా నేను మహింపరుస్తున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ప్రభా అని కన్నీరు కారుస్తున్నారో వారికి ఇచ్చిన బలాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ వారి కన్నిటిని తుడవండి తండ్రి. వారి అనారోగ్యం తీసివేయండి అయా. అస్వస్థతని తండ్రి కాల్చివేసి దీర్ఘాయుషుని దయచేయండి అయా. తన కృపను, కాపుదల, క్షేమం దయచేయండి. అలాగే కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి తండ్రి. ఆర్థికంగా బ్లెస్ చేయండి, మంచి ఐశ్వర్యం దయచేయండి. ఘనతా ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామంలో, అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటే వీటిని కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.